సుహాస్ గారు ఏమైనా డిమాండ్ చేయడం జరిగింది? అలా ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా పెంచేశారు కదా. అలా ఏం లేదండి, వీఆర్ కంఫర్టబుల్ అండి. సుహాస్ గారు ఎప్పటి నుండో మీరు ఇప్పుడు చెప్పారు 2021లోనే అని చెప్పి వీఆర్ ట్రావెలింగ్ ముందరి నుండే సుహాస్ గారితో ట్రావెల్ చేస్తున్నాము. సో అలా ఏమీ లేదు అనమాట, బడ్జెట్ ఇంపాక్ట్స్ కానీ ఏం లేదు. సో ఇట్స్ డిపెండ్ అపాన్ స్టోరీ, డైరెక్టర్. సో ఎంత కావాలో అంత ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చి సో కాంప్రమైజ్ అవ్వలేదు. సో ప్రోడక్ట్ మంచిగా తీసుకుని వచ్చి సో మే 3rd థియేటర్స్లో అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ఈ క్వశ్చన్ మిమ్మల్ని చాలా మంది అడుగుతారు, సరే ఇప్పుడు కూడా నేను అంటాను. సో రెమ్యునరేషన్ ఇప్పుడు మీరు పెంచారు సుహాస్ గారు అనేది ఓకే అంటే ఎంతవరకు పెంచారు? చాలా వరకు పెంచారు. చాలా వరకు పెంచారా? ఓకే ఓకే ఓకే. థియేటర్ టికెట్స్ పెంచుతున్నారు. అవును, మా రెమ్యునరేషన్ పెంచితే నేను చెప్పి నాకు ఇంక చిరాకు వచ్చింది. ఓకే అంటే మరి పెంచడం తీసుకోవటం అంటే ఆబ్వియస్ గా ఇప్పుడు మనం ఒక సినిమా హిట్ అయింది, ఇంకొక సినిమాకి కొంచెం పెంచుతాం. బట్ నేనైతే రీజనబుల్ గానే తీసుకుంటున్నాను. ఆబ్వియస్ గా ఇప్పుడు ప్రీవియస్ ఫిల్మ్ వర్క్ అవ్వకపోతే నెక్స్ట్ సినిమాకి ఎంత అడిగితే అంత ఇవ్వరు కదా వాళ్ళు కూడా. అండ్ నాకు పెరిగిన రెమ్యునరేషన్ నేను పెంచింది కదండి, ప్రొడ్యూసర్సే నెక్స్ట్ ఇది తీసుకుంటే బెస్ట్ కదా, నీది ఇంత ఆడుతుంది కదా అని చెప్పి ఇచ్చింది. అంతే. అంటే మనకి ఎంత కావాలని, నాకు ఇంత కావాలి అంటే మార్కెట్ అంత లేదరా బాబు అంటే మనం కానీ మీరు అలా లేదు, మీకు ఇప్పుడు మార్కెట్ చాలా బాగుంది, దానికి తగ్గట్టే తీసుకుంటానండి. దానికి ఓవర్ బోర్డ్ వెళ్ళేలాగే తీసుకోను. బట్ డెఫినెట్ గా అంతకుముందు దానికి ఇప్పుడు ఆబ్వియస్ గా పెంచుతుంది, ఎవరైనా పెంచుతారు. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నప్పుడే ఫస్ట్ సినిమాకి ఒకటి తర్వాత ఒకటి పెంచుకుంటాను వెళ్ళినప్పుడు కూడా. సో హీరోగా చేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా పెంచుతాను.